దంచి కొడుతున్న ఆనలు, ఓటర్ల లిస్టుల గమ్మత్తులు, తాగుట్ల మన అన్నలు తోపులు. ఈ అన్నిటికంటే మోదాలు హెడ్లైన్లు. హైదరాబాద్లో దంచుడే దంచుడు, జిల్లాల్లో వాగులు పొంగుడు. వరంగల్లో పారిన వరదలు, పబ్లిక్కు చెప్పలేని తిప్పలు. తాగుట్ల మన పల్లెలే తోపు, ఖర్చుల మనల్నెవరు ఆపు. బయట పడుతున్న ఓట్ల చిత్రాలు, పక్కా ఉన్నాయి సాక్ష్యాలు. మూర్తన్నను తారీఫ్ చేసిన త్రివిక్రమ్. ఒక సినిమాలో క్యారెక్టర్ కి మిమ్మల్ని అనుకున్నాం సార్, కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పి మీరు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసేది ఆనందమూర్తి గారిని కొనలేరన్న. ఏ పేపర్ చూడు, ఏ టీవీ పెట్టు, ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ తెరిచినా, యూట్యూబ్ పెట్టినా 3 రోజులు ఆనలు, 3 రోజులు ఆనలు, మొత్తం ఇవే వార్తలు. సీఎం సరిగిన కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఆఫీసర్ల లీవులు క్యాన్సిల్ చేసే, రోడ్ల మీద నీళ్ళు ఆగొద్దు, ట్రాఫిక్ జామ్లు కావద్దని ఆర్డర్ వేసే. ఇగియాల కొన్ని జిల్లాలలో ఈ స్కూళ్లకు తాతీళ్ళు ఇస్తే సిటీలో ఒంటిపూట బడి నడిచింది. చూద్దాం పాండ్రి మరి ఇవాళ ఆనల కథ ఎట్లున్నదో. సిటీలో పొద్దుగాలు ఏం లేదు, అమ్మటలకు దంచుడు దంచింది. ఓ 2-3 గంటలు గర్వించి మళ్ళా అందుకుంది. ముత్తమంత సేపు ముసురు అటెంక సరసోడు, ఆ కోస నుంచి ఈ కోస దాకా అంత ఇదే పరిస్థితి. రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాములు. 2 రోజులు ఒంటిపూట బడులు పెట్టిరు ఎందుకైనా మంచిదని. జిహెచ్ఎంసీ, హైడ్రా పోలీసులు అంతా రెడీగా ఉన్నారు ఆపతంటే ఆడు కురకతానికి. కంట్రోల్ రూమ్ లో కమిషనర్ సారు, ఆఫీస్ నుండి కలెక్టర్ మేడం పరిస్థితి తెలుసుకుంటోంది. ఒక 58 లొకేషన్స్ లో మ్యాప్ అవుట్ చేసుకుని పెట్టుకున్నాము. అక్కడ పబ్లిక్ ని అప్రమత్తం చేయడం జరిగింది. మా రెవెన్యూ సిబ్బంది అంతా తిరిగి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తే వరకు ఆ వరద మూసీల కురుకొస్తే ముషరంబాగ్ బ్రిడ్జ్ కాడ డేంజర్ ఉంది. ముందే తవ్వ బంద్ చేస్తే ఇంకో రూట్లకు వెళ్ళిపోతున్నారు పబ్లిక్. మూసి ఒడ్డుపోంటున్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నారు. ఇక జిల్లాలలో చూస్తే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, మహబాద్, వరంగల్, భూపాలపల్లి, యాదాద్రి జిల్లాలో ఆనల జోరు ఉంది. వాగులు వంగుతున్నాయి, చెలరు మత్తడు దొంకుతున్నాయి. గర్భిణులను దవాఖానకు తీసుకుపోతానికి మస్తు తిప్పలు అయ్యింది. ఖమ్మంలో మున్నేరు వాగు, పాలేరు ప్రాజెక్టుకు వరద బగ్గొస్తే కరీంనగర్ జిల్లాలో చెరువు మత్తడు దుంకి రోడ్డు మీదకి వెళ్ళి వారింది. ముహూర్తం దాటిపోతుందని పెళ్లిపిల్లి గాని గిట్ల ఎత్తుకొని వాగు దాటించారు. నడిమిట్ల కారు ఖరాబ్ అయిందట మరి. యాదాద్రి జిల్లా సంగం కాడ మూసి జోరుండే వరకు గేట్లు పెట్టిండ్రు. వరంగల్ పాకాల చెరువు నిండింది. ఒడ్లకొండల చెరువు కట్ట దిగతట్టున్నదని చుట్టుముట్టుండే రైతులు ఎంబటే ఉసుక బస్తాలు వేసి గిట్ల బందోబస్తు చేసిండ్రు. చెరువులు ఎక్కడ నిండుతున్నాయో అక్కడ ఫిషింగ్ కి వెళ్తున్నారు. ప్రాణహాని కలిగిస్తుంది కాబట్టి అది అలా వెళ్ళొద్దని చెప్తున్నాము. సూర్యాపేట జిల్లా మఠంపల్లి దగ్గర వాగు వంగితే కాలర ఊకుండా పెట్టుకుని బడికి తోలుకపోయిండు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ సారు. అటు మహబాద్, జన్గాం, ములుగు జిల్లాలో కూడా గట్టిగానే అరుచుకుంటున్నాయి వానలు. పబ్లిక్ జాగ్రత్తలు చెప్పింది మంత్రి సీతక్క. వాగులు వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా 4-5 జిల్లాలలో స్కూళ్లకు, కాలేజీలకు తాతీళ్లు ఇస్తే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, ఖమ్మం, మేడ్చల్, యాదాద్రి, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో రెడ్ అలర్ట్ నడుస్తుంది. ప్రాజెక్టు శాఖలు హుషారుతో ఉండాలని మంత్రి ఉత్తమ్ సార్ ఆర్డర్ వేసిండు. ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలని నాగార్జున సాగర్ 24 గేట్లు, ఖడం, స్వర్ణ, కొమరంభీం, సరళ సాగర్, మూసీ ప్రాజెక్టులు గేట్లు ఎత్తి కిందికి నీళ్లు ఇడుస్తున్నారు. ఇంకో 4 రోజులు ఇట్లానే ఉంటదట. పాతిన్లలో ఉండేటోళ్ళు, పనుల మీద బయటికి తిరిగేటోళ్ళు జాగ్రత్తలు తీసుకోండి మరి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ అంటే వరంగలే. ఈ కొసకెంచి ఆ కొస దాకా వరంగల్, హనుమకొండ, కాజీపేట 3 కలిపితే మస్తు పెద్దగా ఉంటుంది. బంగ్లాలు ఎక్కువనే, పబ్లిక్ ఎక్కువనే, రోడ్లు ఎక్కువనే, నాలాలు ఎక్కువనే, వరదలు ఎక్కువనే, తిప్పలు కూడా ఎక్కువనే. డెవలప్మెంట్ గురించి మళ్ళోపారు చెప్పుకుంటే మాయ కానీ ఇప్పుడు ఎట్లుందో చూడుండ్రి జరా. చెర్ల
మళ్ళా బంగ్లాలు వచ్చినట్టే అనిపిస్తున్నదిలే. వరంగల్ లో వరద గిట్ల వారింది మరి. 2 రోజుల కాంచెల్లి ఆనలు చంపుతుండే వరకు అంటర్ రోడ్లకు గిట్లున్నది. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడితే కాలువల పెట్టినట్టే, ముఖాలు దిగబడేంత లోతు. మొగుల మీదకెళ్ళి చూస్తేనే గిట్లున్నదంటే ఇక ఇండ్ల పరిస్థితి ఇంకెట్లున్నదో. అర్జెంట్ పనులు ఉంటే తప్ప బయటికి రావద్దని సాటింపేస్తున్నారు ఆఫీసర్లు. అట్లాని మొత్తం ఇంట్లోనే ఉంటే నడవదు కాబట్టి కార్లు, బండ్లు, బస్సులు, ఆటోలు చిన్నగా పోతున్నాయి. ఈదుకుంటా పోయినట్టే ఉన్నది కదా. ఈ గిట్టు చూడండి, 6 నెలల కిందట చిన్న మడుగు లేకున్న భద్రకాళి చెరువు ఇప్పుడు అలుగు పోస్తున్నది. పూడిక తీస్తానికి నీళ్ళన్ని కిందికిడిస్తే ఈ ఆనలకు మత్తడి దుంకుతోంది. పరిస్థితి ఎట్లున్నది? ఎప్పటికప్పుడు అరుచుకుంటున్నారు ఆఫీసర్లు, పోలీసులు. అవసరమైతే మేము షెల్టర్ కూడా మేము ఏర్పాటు చేసినాం. భారీ వర్షాలు ఉంటే మాత్రం వాళ్ళ అందరినీ అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నయూం నగర్ పెద్దమూరి కాడ బ్రిడ్జ్ కట్టి నాలాలు ఎడల్పు చేసుట్లా హన్మకొండలో జరంత తిప్పలు తప్పినట్టే గాని కడమ ఏరియాలలో ఎప్పటి లెక్కనే ఉంది. ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, మైసయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, లక్ష్మీనగర్, శివానగర్, చింతల్, గోకుల్ నగర్, శ్రీనివాస కాలనీ, ఎస్బిహెచ్ కాలనీ, గోపాలపూర్, విజయనగర్ కాలనీ, బాపూజీ నగర్ రా మస్తు తిప్పలు ఉంది. ఇళ్లకు నూక్కొచ్చే వరకు కొందరు కొండక తినడు కూడా కష్టమే ఉంది. బొచ్చడి ఇండ్లు కాల్ చేపించి ఇంకో తావుకు తీసుకుపోయి తిండి తిప్పలు ఆఫీసర్లే చూసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే భాగవతం అయితే మేము చేసిన కష్టార్జితం కూడా మళ్ళీ పోతాం సార్. ఉప్పు, పప్పు, మిరపకాయలు, చింతపండు మళ్ళీ తెల్లారితో పోయి తిందామన్నా కూడా మాకు దొరుకుతలేదు. చాలా కష్టపడతాను. 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, 27 సంవత్సరాలు నేను తెచ్చిన సార్. నీళ్లు మాత్రం పోయేటట్టు చేసేది ఉంటే ఇంత ఇబ్బంది మాకుండే. శ్మశానంలోకి వెళ్ళి మేము ఆ నీళ్ళకి వెళ్ళి వచ్చినాం నిన్న నైట్. అట్లా మాకు ఏదన్నా సాయం చేయండి, మోరీలు కట్టియండి. ఎందుకైనా మంచిదని ఈ స్కూల్లో, కాలేజీలకు 2 వద్దులు తాతీళ్ళు ఇచ్చేండ్రు. 2 రోజుల ఆనకే గిట్లున్నదంటే ఇంకో 3 రోజులు పెద్ద ఆనలు అనవాటేరి. అప్పుడు వరంగల్ ఇంకెంత వరద వాడుతుందో ఏమో, జర పైలం ఉండుండ్రి. 18 ఏళ్లు నిండినోళ్లు ప్రతొక్కరు ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఓటు వజ్రాయుధం. రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కుతోనే సాధ్యం. మీ నేల, మీ భవిష్యత్తు కోసం మీ ఓటు. ఓటు వేయడం మీ హక్కు, మీ బాధ్యత. ఓటు వేయడం ద్వారా దేశాన్ని మార్చండి. ఈ సొంటి సుద్దులు బొచ్చేది చెప్తారు ఎన్నికల సంఘపోళ్ళు. కానీ వాళ్ళ పంతనం ఎట్లున్నదంటే చచ్చిపోయినవ్వ సీదా సుప్రీంకోర్టుకు వచ్చే వరకు చక్కెర వచ్చినంత పని అయిందట జడ్జి సాలరకు. అవమరికి అవ్వను ఎలక్షన్ సంఘం చంపేసి ఓటర్ లిస్ట్ లో పేరు కొట్టేసింది. ఇదెక్కడి కథరో, నేను బతికే ఉన్నానే అవ్వ. పబ్లిక్ మంచి షెడ్డల మీద కొట్లాడే యోగేంద్ర యాదవ్ అనే సారు ఆమెను కోర్టుకు తీసుకొచ్చి బిహార్ ఎన్నికల సంఘం భాగవతం అంతా బయటేసిండు. బతుకున్నోళ్ళని ఇట్లా ఎంతో మందిని చంపేసిరట ఓటర్ లిస్టులా. ఇక మింటాదేవి అనే అక్క దునియాల్ని అందరికంటే పెద్ద ఓటారు. ఏజ్ ఎంత అనుకుంటున్నారు? 124 ఏండ్లు. దేశానికి స్వతంత్రం రాకముందే పుట్టినట్టు. పాపం పెన్మిటి పడుచోడే. నీ ఆఫీసర్కిన వారేతూ నాకు తిప్పి తిప్పి కొడితే 35 ఏండ్లే. అట్లెట్లా నన్ను అమ్మమ్మలకు అమ్మమ్మని చేస్తారని గరం కాబట్టి అక్క. అగో పార్లమెంట్ ముంగట ఎంపీలంతా ఈమె ఫోటో పేరున్న అంగిల్ దొడుకొని ఎరైటీ నర్సన ఎట్లా చేస్తున్నారో. ఆ రాష్ట్రంలో 60 లక్షల మంది ఓటర్లను తీసేస్తే పెద్ద లొల్లే నడుస్తున్నది. మరి మహారాష్ట్రలకి అక్కకు సేమ్ పేరు, సేమ్ అడ్రస్ తోటి 6 ఓట్లు ఉన్నాయి. కర్ణాటకలో ఒక ఆమెకు 5, ఒక ఆమెకు 4 ఓటర్ కార్డులు వంచేండ్రు. మోడీ సార్ గెలిచిన కాశీలా 50 మంది తండ్రి పేరు ఒకటే నువ్వు, మళ్ళీ అడ్రస్ గిన్ ఒకటే. ఇక ఇటు చూడండి, ఓటర్ పేరు సుక్క, తండ్రి పేరు సుక్క, ఇంటి అడ్రస్ ఒకటి, ఇట్లా 4. బెంగళూరుకి పెద్దమ్మకు 2 ఓటర్ కార్డు ఉంటే 2 ఏళ్లకి ఇంకు రుద్దుకొని దేశంలో ఉత్తమ ఓటర్ అనిపించుకుంది. ఇక వీళ్ళ అడ్రస్ సేమ్ కారట్లే అలాగూ. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే రేపు తీన్మార్ వార్తలు వచ్చేదాకా కూడా ఉడిపోయి మొత్తం సాక్ష్యాలు పట్టుకొచ్చి రాహుల్ గాంధీ సార్ చూపిస్తే దేశమంతా పరిశాన్ అయ్యింది. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తే ఆ రాష్ట్రంలోకి ఇట్లా పంతనం చూపిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ మీద జంగు నడుస్తుంటే వాళ్ళేమో సప్పుడు చేస్తోట్టు. అవునబ్బా, ఎవరన్నా మిమ్మలను ఏ సర్వే అన్న చేసిండ్రా? ఏ పార్టీ కోటేస్తావనో, ఏ లీడర్ అయితే మంచిగుంటుందనో, తినటానికి ఏం కాయిష్ చేస్తావనో, ఏ సొంటి కొలువు కావాలనో, పెళ్లికి ఎంత ఖర్చు పెడతారనో ఏదన్నా అడిగినరా మిమ్మలను? ఎందుకంటే రోజుకో సర్వే వస్తుంది. చాలా మంది ఇట్లుంటారు, అట్లుంటారు, అది నచ్చుతుంది, ఇది తింటారట, అది అవుతారట అని. గసొంటిదే ఇప్పుడు మీకోటి చూపిస్తాం.
మరి తెలంగాణలో ఎందరిని అడిగినరో ఏమని అడిగినరో కానీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అయితే గిట్లుంది. అరే యువల్వా తెలంగాణ తక్కువ అంచనేసేది చలో చూసుకుందామా మీతోటి అవుతుందా మా లెక్క దాగుడు. మీరు కోటర్కి అవుట్ అయితే మేము పుల్లు గుంజినా గింత కూడా జనకము. మా పట్న పూలతోటి కాదు గాని దమ్ముంటే మా పల్లెటూరులతోటి పెట్టుకోండి పోటీ, మా తాకత ఏందో చూపిస్తారు. అవు మళ్ళా దేశం మొత్తంలో బగ్గా మందేస్తున్నది తెలంగాణ విలేజ్ అన్నాలే. ఏడాది పేరు మీద ఒక్కొక్కరు 3061 ఖర్చు పెడుతుంటే దేశంలో సగటు ఉత్త 486 రూపాయలే. వాళ్ళకు మనకు కూల్ డ్రింక్ తాగేటోళ్లకు బీర్ లేపేటోళ్లకు ఉన్నంత ఫరక్ ఉంది. ఇక మన సిటీ చూస్తే 2926 పెడుతున్నారట లిక్కర్ కి. అగో మేమేం తాగేది ఎంత పెట్టేది మీరు వచ్చి చూసిరా అనేరు. ఢిల్లీలో ఉండే ఓ సంగపోలు దేశమంతా అరుచుకుంటే తాగుట్ల తెలంగాణలో తోపులని తేలిందట. మరి కావచ్చు కూడా పట్నాల రోడ్డుకో వైన్స్, ఊళ్ళ గల్లీకో బెల్ట్ షాపు, హీరామ్ లేకుంటే 24 గంటల సర్వీసు, పైసలు లేకుంటే ఉద్దర ఖాతాగిన నడుస్తుందా. ఇగేమున్నది ఇట్లా ఓవుడు అట్లా సప్పరిచ్చోడు. కానీ ఏడాదంతా ఉత్త 3000 పెడుతున్నారంటే మనోళ్ళు మస్తు నారాజ్ అవుతుండొచ్చు. మంచి రిమ్మ బ్రాండ్ అయితే ఒక్క సిట్టింగ్కే పైకం ఒడుస్తుందా. ఇదే కాదు లో సిగరెట్లు గుంజుట్లా గుట్కాలు నమ్ముట్లా కూడా దూసుకుపోతున్నారట. ఇప్పటికైతే దేశంలో 3వ ర్యాంకు, జోరు వేస్తే అల్కగా ఫస్ట్కి వస్తామట. సిటీలో ఏడాదికి 624 రూపాయలు పెడుతుంటే పల్లెలలో 415 రూపాయలు ఖర్చు చేస్తురట. పట్నపోలు మంచి మంచి సిగరెట్లకు మరిగితే ఊళ్ళ పొంట బీడీలు గుట్కాలకు మంచి డిమాండ్ ఉందట. గల రిపోర్టు ప్రకారం ఏ డెవలప్మెంట్ లో ఎట్లున్నా మనసు తుర్తి చేసుకునే రిమ్మల మాత్రం బొమ్మ చూస్తున్నాం అన్నట్టు. బండికి టైంకు సర్వీసింగ్ చేపిస్తాం, లేదంటే సతాయిస్తుంది. నడిమిట్లో ఏడాగిపోయేది తెలియదు. మిషన్లు సుతా అంతే, ఎప్పటికప్పుడు రిపేర్లు చేపిస్తేనే 4 వద్దులు మంచిగా నడుస్తాయి. సేమ్ ఇండ్లు కూడా గంతేనుల్లా. ఎన్నడో వెనకట కట్టినవి ఇప్పటికీ ఉన్నాయంటే గిరేటే. కానీ ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. నడుస్తుంది కదా అని అట్లనే ఊకుంటే ఏమయ్యేది తెలియదు. గట్ల కావద్దనే గీ కార్యం. పాత బంగ్లాలకు నోటీసులు ఖాళీ చేపిచ్చుడు నడుస్తుందబ్బా పట్నంలా. సిటీలా 685 వెనకటి ఉంటే 327 ఇండ్లకెళ్ళి ఏరే తావులకు మార్చిండ్రు ఇంటోళ్లను. సదుర్తే ఏం కాదనిపిస్తే రిపేర్లు చేసుకునే ఛాన్స్ ఇస్తుండ్రు, లేదంటే రప్ప రప్ప కూలగొట్టుడే. హౌ మరి మొన్న చూడలే పాత బస్తీలా 114 ఏండ్ల పాతిళ్లు ఖాళీ చేయుర్రని నోటీసులు ఇస్తే లాపరవ వేసే వరకు ఆనలకు నాని తుప్పున ఊలే. ఇంకా నయం గా టైంలా ఇంట్లో ఎవ్వలేరు. దగ్గర పట్ల పనులు చేస్తున్నోళ్ళు జర్రంతల బచాయించిండ్రు. ఇంకో 385 ఇండ్లకు నోటీసులు పంపిండ్రు. 15 రోజుల్లా ఖాళీ చేయాల్సిందేనని. బేగం బజార్లా వెనకటి బిల్డింగ్లు ఇవన్నీ నోటీసులు ఇచ్చిన ఓనర్ ఇంటలేడట. బుగులు పడుకుంటా అట్లనే దందాలు చేస్తున్నారు కిరాయికి తీసుకున్నోళ్ళు. दीवार गिरा था, इधर का दीवार देखो उधर का दीवार देखो, पानी कलर नहीं करता, कुछ भी नहीं करता, गिरा नहीं सोचता ऐसा. ఓ దిక్కు ఆనలు జోరందుకోవట్టే. ఆయంతా ఏమన్నా అయితే ఏంది కథ. గా పరిస్థితి రావద్దనే మున్సిపాలిటోళ్ళు ముంగట వడిగి కార్యం పెట్టుకురన్నట్టు. ఏమైతది వెనకటి సంది ఉంటలేమా, ఎన్నానలు చూడలే అని లాపర్వ చేయకుర్రి జరా. సినిమా అంటేనే పెద్ద బిజినెస్. కోటి పెట్టి 10 కోట్లు సంపాదించాలనే తన్లాట. కొత్త కొత్త స్టోరీలు కావాలి, మాయల గ్రాఫిక్స్ పెట్టాలి, తోపు యాక్టర్లు ఉండాలి, ఐటమ్ సాంగ్లు తీయాలి, బయట దేశంలో పాటలు, గాల్లే ఫైటింగ్లు, నవ్వురాని జోకులు, గలీస్ మాటలు, ఇట్లా ఎన్నో ఉంటాయాయే. కానీ సినిమాలంతా ఒక దిక్కు, మన ఆర్ నారాయణమూర్తి సారు ఒక దిక్కబ్బా. పెద్దన్న తీసిన కొత్త సినిమా గురించే ఇప్పటి వార్త. గంత కష్టపడి అవ్వయ్యలు చదివిస్తే క్వశ్చన్ పేపర్లు లీక్ అయి పోరల బతుకులెట్ల బజాట్ల పడ్డాయో సినిమా తీసిండు మన మూర్తన్న. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఇంకో 10 రోజులైతే టాకీస్ లకు రాబోతుంది. ప్రొఫెసర్లు, మేధావులు, కవులు, కళాకారులు అన్నను తారీఫ్ చేసిండ్రు. ఇంత మంచి కథతోటి తీసినందుకు. మేము తీయలేని స్టోరీ నువ్వు తీసినావు, నాకు మస్తు నచ్చింది, నేను పబ్లిసిటీ చేస్తా అని డైరెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సారు ముంగట్కొచ్చిండుల్లా. నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ గొంతు అందరికీ వినపడాలి. ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన 1 మ్యాన్ ఆర్మీ. ఆయన దాంట్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే,
సైనికుడు ఆయనే, అన్నీ ఆయనే. హౌ మరి కథ, మాటలు, పాటలు, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని సారే చూసుకుంటాడు. అందరి లెక్క లాభాలు చూసుకోడుల్లా. నలుగురికి అక్కరొస్తుందా లేదా అన్నదే అన్నకు ముఖ్యం. వెనకటి ఎర్ర సైన్యం కాంచి ఇప్పుడు పేపర్ లీక్ దాకా పదొక్కటి ప్రశ్నించుడే మూర్తన్న సినిమాలు. ఒక సినిమాలో క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం సార్, కానీ నాకెవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు సార్. మీరు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసైతే ఆనందమూర్తి గారిని కొనలేరన్న సార్. ఇట్లా ఎంతో మంది ఆఫర్లు ఇచ్చిండ్రు. ఎంత అంటే అంత ఇస్తాం, మా సినిమాలు అగుపడితే చాలని. లేలే పైసల కోసం కాదు, పబ్లిక్ కోసమే యాక్టింగ్ చేస్తా అని పీపుల్స్ స్టార్ అనిపించుకుండబ్బా. ఏండ్లకేంచి ఎన్నో సినిమాలు తీసినా ఏకాన ఎన్కేసుకోలే. గివ్వే బట్టలు, రబ్బర్ చెప్పులు, ఆటోల ప్రయాణాలు. ఇంతలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కాదు, నా వల్ల కూడా. నేను చాలా సార్లు రాజీ పడ్డాను. మంచి మనుషులుగా బతకండి చాలు. బట్ నాకు సింపుల్ గా కారు లేకుండా, ఇల్లు కట్టుకోకుండా, ఏం లేకుండా అలా ఉండకండి. 22 తారీఖు నాడు టాకీస్ లకు వస్తది. పేపర్ లీకులు, పేదోళ్ళ కష్టాల మీద తీసిన ఈ సినిమా మంచిగా ఆడాలి. ఆల్ ది బెస్ట్ అన్నా. కుక్కల స్వైర విహారం. మహానగరంలో గ్రామ సింహాలు, పిక్కలు వీకుతున్న కుక్కలు. కుక్కలున్నాయి జాగ్రత్త. కుక్కల దాడిలో చిన్నారి మృతి. ఒకే గ్రామంలో ఒకే రోజు 5గురిని కర్చిన కుక్కలు. పిచ్చి కుక్కల దాడిలో వ్యక్తి మృతి. కలెక్టరేట్ ఆవరణలో కుక్కలు, ధర్మాస్పత్రిలో కుక్కలు. ఓ ఇట్లా బొచ్చేడు వార్తలు చూసినాం. ఇప్పుడు చూడబోయే చూత కుక్కల ముచ్చట్నే, కాకుంటే జరంతా అలాగ్. ఢిల్లీ కుక్కల లొల్లి దినామింత ముదురుతాంది. గల్లీలో అగువడొద్దు, పట్కపోయి షెల్టర్ హోమ్ లో పెట్టుండ్రని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసే కదా. ఆగో గట్లెట్లుంటది అని జంతు ప్రేమికులు జంగు చాలు చేసిండ్రు. వీధి కుక్కలను తిప్పలు పెట్టుడు కరెక్ట్ కాదని కొందరు సెలబ్రిటీలు ఉత్తరాల ఉద్యమం షురూ చేసిండ్రు. తీర్పు మీద మల్లోపారి ఆలోచన చేయాలని. యాక్టర్లు జాన్ అబ్రహం, జాన్వీ కపూర్, మన అడవి శేష్ కూడా ఉన్నారు గన్లా. And I never imagined that being in a country like India, we are going to bear witness to a mass killing like this. I don't know what to do, what else to do. I don't know which authorities to approach. I don't know where to go and protest or voice my opinion. మూగ జీవుల కోసం కొట్లాడే మేనకా గాంధీ మేడం మాటకిది. There are 3 lakh dogs. You're going to put 3 lakh dogs into how many shelters? You don't even have one. So to make those shelters, you have to spend at least 15,000 crores. అన్ని పట్టుకపోవాలంటే 3,000 షెల్టర్లు కావాలి. 15,000 కోట్లు ఖర్చు అవుతుందట. కంట్రోల్ చేస్తానికి సూదులు వేయాలి, బీమార్లు రాకుండా చూడాలి. గాని మొత్తమే లేకుంటే చేస్తే ఎట్లా అనేది మనోళ్ళ మాట. ఏహే ఒక్కటికి నుండనియొద్దు, కనబడితే పిక్కలు వీక్తున్నాయి, దావకాన్ల పడితే ఎవలది జిమ్మెదారి, అంతలావు పాయిరం ఉంటే మీ ఇంటికి గొంట వేయి సాదుకోండ్రి అని ఇంకా కొందరు. ఎవ్వల మాట అల్లకేసాయి. ఇక లొల్లు ఎట్లా దిగుతుందో గాని కర్వమంటే కప్పకు కోపం, ఈడవమంటే పాముకు కోపం అన్నట్టే ఉన్నది పోన్రి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.